దొర అహంకార తత్వంతో మాట్లాడుతున్న కడియం శ్రీహరి నీకు భయపడేదిలేదని, ఆనాడు దళిత దొర అని ఎందుకు అన్నారో ఈరోజు అర్థమవుతుందని ఎంపీటీసీ లలితను అవమానపరిచిన కడియం బేషరతుగా ఎంపీటీసీ లలితకు మహిళ లోకానికి క్షమాపణ చెప్పాలని, ఎలక్షన్లోనే రాజకీయం ఉండాలి తర్వాత కాదని జెడ్పీటీసీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి కడియం శ్రీహరిని హెచ్చరించారు. మాతోటి ఎవరు మీరు అందరు మాట్లాడాలి. ముఖ్యంగా ఈరోజు సోదరి మాలోతు లలిత చెల్లె నిన్నటువంటి గొడగొడ ఏడుస్తున్నది. మరి ఇలా గొడగొడ ఏడుస్తున్న చెల్లె సాక్ష్యం ఇస్తున్నది. ఒక తోటి సహచరుడు, ఒక ఎంపీటీసీ గన్ను నరసింహులు నియోజకవర్గ ప్రజాప్రతినిధుల అధికార ప్రతినిధి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో డాక్టర్ రాజయ్య గారు పార్టీ పరంగా మనకు ఆయన ఒక పదవి కూడా ఇచ్చాడు. ఆయన నియోజకవర్గ ప్రజాప్రతినిధుల అధికార ప్రతినిధి కాబట్టి ప్రజాప్రతినిధులు అందరినీ ఆయన ఉపలమ్మ పార్టీగా చేసుకుంటే అక్కడ మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించాడు. ఒక మాలోతు లలిత ఎంపీటీస్ గారినే కాదు, లోకల్ సర్పంచ్ సురేష్ని కానీ, వార్డు మెంబర్లు కానీ, లోకల్గా ఎంపీటీసీలు అందరినీ కానీ, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీ కందుల రేఖ గట్టేలను కానీ ఈ విధంగా కూడా మమ్మల్ని అందరినీ జెడ్పీటీసీ జిల్లా స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాకరావు నన్ను మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించాడు. మేమందరం కూడా వెళ్ళినాం. మేము వెళ్ళేసరికి అక్కడ గొడగొడ ఏడుస్తున్నారు. ఏంటి చెల్లె అంటే కడియం శ్రీహరి సార్, ఆమె అనే మాట ఏంటంటే కడియం శ్రీహరి సార్ నన్ను ఈ విధంగా అన్నారు అంటే ఏమన్నారు అంటే ఇప్పుడు మీకు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీలో నా దగ్గరికి ఎందుకు వస్తారు, ఇడికి రావద్దు అని అలా మాట్లాడడం అది ఎంతో బాధాకరం. బేషరతుగా ఈ మాలోతు లలిత ఎంపీటీస్ గారికి మరి మహిళా లోకానికి మరి క్షమాపణ చెప్పాలని మేము ప్రజాప్రతినిధులమైన జడ్పీటీసీ కాకుండా కాంగ్రెస్ పార్టీ మరి నియోజకవర్గ ఇన్ఛార్జి రాష్ట్ర నాయకురాలు సింగపురం ఇందిరక్క మహిళే కాబట్టి నియోజకవర్గం తరపున ఆనాడు సింగపురం ఇందిరక్కను మరి అలా మాట్లాడినావు. నిన్నటికి నిన్న మరి లలిత చెల్లెను కూడా ఈ విధంగా మాట్లాడినావు. మరి మీ నైజమే అదా, మీ పంతం మార్చుకోవాలి, మీ ఆలోచన విధానం మార్చుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులనేమో వార్డు వీడని సంబోధిస్తారు, మహిళలేమో తిరస్కారంగా మాట్లాడతారు. మరి ఆనాడు మరి మేమేమో అనుకున్నాం కానీ మీ నైజం లాంటిది ఆనాడే మరి నక్సలైట్లు మిమ్మల్ని దళిత దొర అని ఎందుకన్నారో ఈరోజు మాకు అది వాళ్ళ జ్ఞాపకం వస్తున్నది. మేమెవరం అనలేదు, మీరు ఆ రోజు నాడు మిమ్మల్ని దళిత దొర అని మరి నక్సలైట్లే ఆ బిరుదు ఎందుకు ఇచ్చినా మాకు ఆ అర్థం కాదు. కానీ ఈరోజు అర్థమవుతుండదని కడియం శ్రీహరిని మేము నిజంగా కూడా ఈ సమావేశం ద్వారా ఇంకోసారి అలా విధంగా మాట్లాడొద్దని హెచ్చరిస్తున్నాం.